దేవుని వాక్యం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, నాకు రీడింగ్ అడ్డమవుతుంటుంది, ఎట్లా పెడితే ఎట్లా. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నామండి. పూజనీయుడు అయిన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపలో నల్గొండ మహాపట్టణములో మీరు ఏర్పరచుకున్న మీ స్థానిక సంఘమును బట్టి స్తుతిస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు నీ సంఘమును కాపాడుచు వర్ధిల్ల చేయుచున్నందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘ చరిత్రలో 25 సంవత్సరములు మా ప్రభా మీరు చూపిన కృపలన్నిటికై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సందర్భముగా నిన్ను స్తుతించుటకును, నీ నామమును ఘనపరచుటకును మమ్మల్ని అందరినీ సమకూర్చిన నీ కృపకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. అన్నిటిలో క్రీస్తు ప్రభువును మహిమపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మనమందరము ప్రార్థించి కనిపెట్టి నిరీక్షించిన విధముగా ఈ దినమున మనము చేరి వచ్చున్నాం. నిన్నటి నుంచే మనం కూడుకుంటున్నాం. విశేషంగా ఈ దినము ప్రత్యేకమైన దినం. నల్గొండ పట్టణములో సంఘము ఏర్పడి 25 సంవత్సరములు ఈ సందర్భముగా సిల్వర్ జూబిలీ జరుపుకోవటానికి ప్రభువు చూపిన కృపకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఒక ఆశ ఉండేదండి, ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. ప్రతి జిల్లాలో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రతి మండలములో మన సంఘాలు ఉండాలని నేను ఆశిస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. భక్సింగ్ గారి సహవాసము నాకు ఒక విధమైన స్ఫూర్తిగా ఉన్నది. వారు ఎక్కువగా
టౌన్స్లో సిటీస్లో కాన్సన్ట్రేట్ చేసి సేవ జరిగించారు. బ్రదర్ను వారు ఎక్కువగా పల్లెటూరులో గ్రామీణ ప్రాంతంలో సేవ జరిగినది. మరి పట్టణం వైపు ఎందుకు వెళ్ళకూడదు, సిటీస్ వైపు ఎందుకు వెళ్ళకూడదు? ఉన్నాయి అక్కడక్కడ, ఎక్కడో అక్కడక్కడ. ఆ భారముతో ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు బారు కాదు, చెప్తున్నాను, ఉదయమే చెప్తున్నాను. నల్గొండలో సంఘం ఏర్పడినది అని విని నేను సంతోషించి ప్రభువుని స్తుతించా. ఈ యొక్క గ్రామ సంఘానికి నాకు గుర్తున్నంత వరకు ప్రియులు దైవజనుడు ప్రభుదాసు గారితో వచ్చినట్లుగా నాకు గుర్తుందండి. అది అన్నకే తెలుసు. ప్రియులు ఆనంద అన్నగారు మరణతలోనే పరిచయం అయ్యారు. ఆ తర్వాత కడపలో కూడా పరిచయం అయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకు వారి కుటుంబము, మేము మా కుటుంబం కూడా సత్సంబంధాలు అని అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం. ఆ దినాల్లో 22 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం అనుకోండి, మార్టూరులో ఒక సమావేశం జరిగింది. సువార్త దండయాత్ర అందరం కూడుకుని మనం సువార్త చెప్పి రావటం పోవటం ఒకటి కాదు. నేనే ప్రపోజల్ చేశాను. మన సంఘాలు 1-2 సంఘాలు, చాలా సంఘాలు పాలు పొందాయి. అప్పుడు 1-2 సంఘాలు మనం సువార్త దండయాత్రకు వెళ్తున్న ప్రాంతంలో కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని సేవ చేయాలి అని నేనే ప్రపోజల్ పెట్టాను. పోవటం రావటం, పత్రికలు పంచటం కాదు. 2-3 సంఘాలు భారం కలిగి సారికి ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, సంఘాలు ఏర్పరచాలి అని చెప్పినప్పుడు మాకు మునుగోడు మండలం ఇచ్చారండి. మునుగోడు మండలంలో పరిచర్యకు వచ్చాము. ఆ తర్వాత సంఘం ఇక్కడ మరి ఆనంద బాబు అన్న వారితో కలిసాము. మునుగోడు సేవలో పరిచర్యలో పాలు పొందారు. వారు కూడా మాకెంతో ప్రోత్సాహం ఇచ్చారు. అంతేకాదు, ఆ రోజుల్లో పొలిటికల్లో ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఉండేవారు. వారిని పరిచయం చేశారు. అన్నవాళ్ళు కూడా అప్పుడు విజయరాజు గారు కూడా ఉండేవారు. మల్లికార్జున ఒక బ్రదర్ ఉండేవారు. వారందరూ వచ్చి కొరిటికల్లును కూడా పరిచయం చేశారు. మునుగోడు, కొరిటికల్లు, పులిపలుపుల అవన్నీ ప్రాంతం తిరిగి సేవ చేశాం. మునుగోడు విషయంలో, కొరిటికల్లు విషయంలో నల్గొండ సంఘము మాకు చాలా సహాయం చేశారు. అనేక విధాలుగా సహాయం చేశారు. మేము ఇక్కడ దిగి మునుగోడు వెళుతున్నప్పుడు అన్నవాళ్ళే మమ్మల్ని చేర్చుకొని వారు ఆతిథ్యం ఇచ్చారు. ఆ దినాల్లో మోదుకూరు, చుండూరు సంఘములు మేము కలిసి ఇక్కడ ఈ స్థలంలో మందిరం వేసామండి. పెద్ద పాక అన్న చాలా సంవత్సరాలు అది చాలా గట్టిగా వేశారు. అప్పుడు అన్నవాళ్ళు కూడా ఆకులు అందించారు. మా అబ్బాయి జోసఫ్ కూడా అప్పుడు ఈ దినం ఇక్కడే కుటుంబంతో ఉన్నాడు. మందిరంలో ఎంతో ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆ దినాల్లో ఆనందబాబు గారు ఎక్కువగా ప్రయాసపడ్డారు. ఉన్నారు సంఘస్థులు, కానీ ప్రయాసపడ్డారు. కొన్ని సందర్భాల్లో నిరాశ చెందారు. తోటిగా సహాయం చేసి ప్రోత్సహించేవారు, నాకు అండగా ఉన్నవారు, నన్ను ప్రోత్సహించేవారు, నాకు సహకారులు కావాలని చాలాసార్లు వేదన పడ్డారు. ఆ తర్వాత మా జోసఫ్ వచ్చిన తర్వాత చాలా సంతోషించారు. నాకు చాలా సహకారిగా ఉన్నాడు అని చెప్పారు. ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు వచ్చిన సిస్టర్కి, వారికి ఇంకెన్నెన్నో మరి ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా సరే సంఘం విషయమైన భారంతో సేవ చేశారు.
ఆతిథ్యం ఇచ్చారు, వచ్చే పోయే వారిని చేర్చుకున్నారు, ఆశ్రయం ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు. ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా అన్నవారి కుటుంబం స్థానిక సంఘాన్ని విడిచిపెట్టలేదు. రిటైర్ అయినారు, గుంటూరు లేకపోతే వేటపాలెము ఇంకెక్కడో వచ్చి చక్కగా వారు సెటిల్ కాగలరు. కానీ సంఘం మీద ఉన్న మక్కువ చేత సాక్రిఫైస్ చేసి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే ఉంటారు. సంఘం పట్ల వారికి ఉన్న భారం, ఈ విషయంలో మనం దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక మాట, ఒక కుటుంబం, ఒక వ్యక్తి ప్రభు కొరకు సమర్పించుకుంటే ఆ వ్యక్తి ద్వారా, ఆ కుటుంబం ద్వారా ప్రభువు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. డెడికేటెడ్ ఫ్యామిలీ కావాలని, ప్రభుకి, ప్రభు పనికి, సంఘమునకు అంకితం చేసుకునేవారు కావాలి, కష్టపడేవారు కావాలి, నష్టపడేవారు కావాలి, నిందలు, దోషులను, అవమానాలు భరించేవారు కావాలి. ప్రభు కొరకు నిలిచేవారు ఉంటే ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అది రుజువైంది ఇక్కడ. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. 25 సంవత్సరాలు అయిందంటే నాకు ఆశ్చర్యమైందండి, ఇట్లానే అయిపోయినట్టు ఉంది. ప్రభువుకు, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సందర్భంగా మరి తోటి సేవకులతో పాటు నన్ను కూడా ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, మరి ఆనందబాబు గారి కుటుంబీకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున్న లేఖన భాగమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నామండి. ఫిలిప్పీలో సంఘము ఎలా ఏర్పడినది అనేది మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూడక్కర్లేదు. ఆసియాకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశించారు పౌలు, శీలలు. దేవుని ఆత్మ అడ్డగించాడు. బితూనియా ప్రాంతంకి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటే క్రీస్తు ఆత్మ అడ్డగించినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేయాలో అర్థం కాక పౌలు, శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పౌలుకు దర్శనములో మాసిదోనియా దేశస్థుడు కనబడి చేతులు సాసి మాకు సహాయం చేయమని అడిగినట్లుగా దర్శనం వచ్చిందండి. ఏంటి? చేతులు సాసి ఏమంటున్నాడు? మాకు సహాయం చేయి. ఆ వచనం చదువుకున్నప్పుడు మనందరి హృదయాలు బద్దలు కావాలి, పగిలిపోవాలి. ద నీడ్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త ప్రకటన ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అవసరమైనదో ఆ వచనము, అతడు నిలబడి మాకు వచ్చి సహాయం చేయమంటున్నప్పుడు ఈనాడు కూడా ఎంతోమంది, ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తున్నారండి. మాకు వచ్చి సహాయం చేయండి. ఏంటి సహాయం? ఆర్థిక సహాయం కాదు, డబ్బులు కాదు, బియ్యం కాదు, బట్టలు కాదు. నాకు వచ్చి సహాయం చేయి. ఏంటి? ఏ వాక్యము ద్వారా అయితే పాపులమైన మేము రక్షించబడి నరకం తప్పించుకొని పరలోకానికి చేరతామో ఆ నిజదేవుని గుర్చిన సువార్త మాకు చెప్పండి, మాకు వచ్చి సహాయం చేయండి. ఇప్పటికీ భారతదేశంలో, ఏ ప్రపంచంలో ఏ మూలకు పోయినా చేయి సాసి మాకు వచ్చి సహాయం చేయండి.
వ్యతిరేకతలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకవైపున చేయి చాసి అర్థిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. స్వార్థ ప్రకటన యొక్క ఆవశ్యకత ఆ మాటలో మనం చూస్తున్నాం. వారు ప్రయాణం చేసి వచ్చి ఫిలిప్పీకి వచ్చారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. 16వ అధ్యాయం చదువుతుంటే ఆ కొన్ని దినాలు అక్కడికి పౌలు శీలలకు ఆ ఊరిలో ఎవరు తెలియదు. ఫస్ట్ వచ్చినది ఆ ఊరే, యూరోపా ఖండంలో. ఎవరు తెలియదు, ఎవరు చేర్చుకోరు. ఎక్కడున్నారో, ఏమి తిన్నారో, ఎలా గడిపారో మనకు తెలియదు. కొన్ని దినాలు ఉన్నారు. ఆ దినాల్లో వారు ఏం చేస్తుంటారు? దే ప్రేయిడ్. వారు ప్రార్థన చేశారంతే. 16వ అధ్యాయం చదువుకోండి. ప్రార్థన అనే మాట 3-4 సార్లు ఉంటుందండి. దే ప్రేయిడ్. సంఘము ఏర్పడాలంటే మొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థన. దే ప్రేయిడ్. అక్కడేమో మరి ఆయా స్థలాలు విజిట్కి ఇక్కడేమున్నాయి, ఫిలిప్పీ పట్టణంలో ఈ రోమా కట్టడాలు ఏమున్నాయి, ఇవన్నీ అవి చూస్తానికి వెళ్ళలేదు. ఒకే ఒకటి, క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. మరలా చెప్తున్నా, ఏమి తిన్నారో తెలియదు, ఏమో తెలియదు, పరిస్థితి ఏంటో, ఆకలి దప్పులా ఉండే ఉంటాయి. పస్తులు ఉన్నారా? ఉండే ఉంటారు. పౌలు అన్నాడు కదా కొరింథీ పత్రికలో, ఉపవాసములతో ఆకలి దప్పులతో ఉన్నామని. కానీ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ మాటలు చదువుతున్నప్పుడు డేవిడ్ బ్రెయినార్డ్ రెడ్ ఇండియన్స్ మధ్యకు పోయినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటండి? ప్రార్థన. ఆ తరువాత వారు విచారణ చేశారు, ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరిగిద్ది అని. నదీ తీరమున జరిగిద్దని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడ స్త్రీలు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. పౌలు శీలలు పోయి సువార్త ప్రకటించారు. లూదియా అనే ఒక స్త్రీ హృదయాన్ని ప్రభువు తెరిచాడు. ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆ తరువాత అన్న మాట చాలా విశేషమైన మాట అండి. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానని మీరు ఎంచితే ఏమంది? మా ఇంటికి రండి. పౌలు శీలలు మొట్టమొదట ఒక ఇంటికి వెళ్ళింది ఫిలిప్పీ పట్టణం, ఆమె ఇంటికేనేమో. అప్పుడు వరకు ఎక్కడ పండుకున్నారు కదండి? ఏ సత్రంలో ఉన్నారో, మరి వీధుల్లో ఉన్నారో, ఎక్కడున్నారో తెలియదండి. భక్సింగ్ గారి జీవిత చరిత్ర చదువుతుంటే కూడా అట్లాగే ఉంటుంది. బాంబేలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా బాంబే దిగాడు. ఎక్కడ చేశాడు, ఎవరు పిలిచారు, భోజనం ఎవరు పెట్టారు, ఆ వీధుల్లో లైట్ల్లో ఆయన పడుకుని అన్నీ చూస్తున్నాం. ఇంతకంటే పౌలు జీవితం వారు మొట్టమొదటిగా ఆ ఇంటికి ఆహ్వానించింది. ఫిలిప్పీ పట్టణంలో పౌలు శీలను చేర్చుకున్న ఇల్లు అదేనేమో. ఆమె మాటలు చాలా విశేషమండి. నేను విశ్వాసముంచిన దానను అని మీరు ఎంచితే మా ఇంటికి రండి. అవును, ఆమె హృదయం ప్రభువుకు తెరిచింది. ఆమె ఇంటిని ప్రభు సేవకులకు తెరిచింది. ఆమె పర్సుని ప్రభు సేవకు తెరిచింది. ఆ తరువాత సోది చెప్పే చిన్నది ప్రభువుని నమ్ముకుంది. దాని ఫలితముగా పౌలు శీలలు అనేక దెబ్బలు తినవలసి వచ్చిందండి.
అనేక దెబ్బలు తినవలసి వచ్చింది. దేహము రక్తమయమైపోయింది. గాయాలు అనే మాట చూస్తున్నాం. తర్వాత చేతులకు సంకెళ్ళు, కాళ్లకు బొండ, చెరసాల లోపల ఇనప కటకటాల లోపల ఉన్నారు. అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు భయపడిపోయాడు. ఖైదీలు పారిపోయారు. తెల్లవారి రోమా ప్రభుత్వం నన్ను లెక్క అడిగితే నన్ను చంపి ఉరిదీస్తారు అని భయపడిపోయి కత్తి తీసుకొని తన్ను తాను ఆత్మహత్య చేసుకోపోతుంటే పౌలు శీలు బిగ్గరగా కేశారు, అయ్యా నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము. ఆ రాత్రి 3 అద్భుతాలు జరిగినాయండి అక్కడ. ఆ రాత్రి 3 అద్భుతాలు జరిగినాయి. ఈ అద్భుతాలన్నీ ప్రార్థన ద్వారానే కదండి. 3 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, చెరసాల పునాదులు ఏమైనాయి? కదిలిపోయాయి. సంఖ్యలు ఊడిపోయాయి. తలుపులు తెరవబడ్డాయి. అద్భుతం. రెండవది, ఇంకా అంతకంటే మించిన అద్భుతం, ఖైదీలు పారిపోలేదండి. చెరసాల నుంచి అసలు ఇప్పుడు దొంగలు ఖైదీలోని 5 వేసి కిటికీలు కోసి సైకేసి పారిపోతున్నారు కదా. కానీ పౌలు ఏమన్నాడు? మేమందరము ఇక్కడే ఉన్నాం. అందరం అంటే పౌలు శీలేనా? కాదు. ఖైదీలు అందరూ ఇక్కడే ఉన్నాము, మేమందరం ఇక్కడే ఉన్నాము. ఎంత ఆశ్చర్యం అండి. వారిని ఎవరు బంధించారు? వెళ్ళకుండగా. వారు వెళ్ళకుండగా ఎవరు ఆపేశారు? పౌలు శీల ప్రార్థనలు, పాటలే ప్రభు కార్యమండి. మూడవది, చెరసాల నాయకుడు, ఆ ఇంటివారు నమ్ముకున్నారు, రక్షణ పొందారు. ఫిలిప్పీలో సంఘం ఏర్పడింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫిలిప్పీలో సంఘం ఏర్పడటానికి అసలు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది అది, పౌలు శీలలు చాలా దెబ్బలు తినవలసి వచ్చింది, గాయములు పొందవలసి వచ్చింది, సంఖ్యలు వేయబడవలసి వచ్చింది, ఉపవాసాలు దప్పికతో శ్రమ పడవలసి వచ్చింది. ఏ స్థలములోనైనా క్రొత్తగా స్థానిక సంఘం ఏర్పడాలంటే దేర్ మస్ట్ బి సఫరింగ్ అండ్ సాక్రిఫైస్. క్రొత్త స్థలాల్లో సంఘం ఏర్పడాలంటే శ్రమలు ఉన్నాయి, త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి. ఈ శ్రమలు సమర్పణ లేకుండా సంఘము ఏర్పడదు. ఒకవేళ అది ఏర్పడినా అది పైన కొన్నాళ్ళ వరకే, అది నిలవదండి. అపోస్తుల కార్యములు చదవండి. ఫిలిప్పీ పట్టణమా, తెసలోనికనా, కొరింథీలోనా, బెరయాలోనా, ఇవన్నీ చదువుతున్నప్పుడు శ్రమలు తరవబడుతున్నారు. శ్రమలు త్యాగం. సేవకుల యొక్క శ్రమలు, ఆ స్థానికుల యొక్క త్యాగం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు చెప్పిన మాట నా హృదయాన్ని చాలా ఆకర్షించింది. 7వ వచనమని మొదటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము వచనము 7 అండి. వచనము 7, నా బంధకములందును నేను సువార్త పక్షమును వాదించుటందును దానిని స్థిరపరచుటందును మీరు అందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారు ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఆ మాట ఈ పత్రికలో ఆ మాట నన్ను బాగా ఆకర్షించిందండి. ఆకర్షించడమే కాదు, నా హృదయాన్ని పొడిచింది. ఇప్పుడు కూడా పొడుస్తూనే ఉంటుంది.
నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సేవకుని యొక్క హృదయాన్ని మనం చూస్తున్నామండి. నేను వివరించలేను, ఆ మాట చాలు. సంఘము పట్ల సేవకునుకున్న ప్రేమ అక్కడ మనం చూస్తున్నాం. ఆ మాట ఈనాడు సేవకులు మా సేవకులైన మాకు అది ఒక ఛాలెంజ్, అది ఒక సవాల్. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఉన్నారా? నిజంగా ఉన్నారా అంటే ఏం చెప్తాం సేవకులమి? చాలా కష్టం. పాజిటివ్గా చెప్పలేము. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. నా పరిస్థితి, నేను నా సంగతే చెప్తున్నాను. అంత సంఘం పట్ల అంత ప్రేమ ఉన్నదా? సంఘస్థుల పట్ల అంత భారం ఉన్నదా? ఆ వారిని అంత హృదయంలో పదిలం చేసుకుంటున్నామా? వారి కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్నామా అంటే చెప్పడం చాలా కష్టమే. చెరసాల్లో ఉండి సంఘాన్ని కన్నాడు. చెరసాల్లో ఉండి పత్రిక రాస్తున్నాడండి. ఫిలిప్పీ చెరసాల్లో ఉండి సంఘాన్ని కన్నారు. రోమా చెరసాల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. శ్రమల్లో, కష్టాల్లో, గాయాల్లో, ఆకలి దప్పుల్లో, చెరసాల సంఖ్యల్లో సంఘమును కన్నారు. నాకు తెలియదు, కానీ తెలుసు కొద్దిగా. తల్లికి ఏ పిల్లవాడంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది? మా అనుభవం మాకు లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. తల్లికి ఏ పిల్లవాడంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది? 4-5 కన్నదనుకో, ఏమో ఎవరు చెప్పలేరా? నాకు చెప్పారు, నాకు చెప్పింది నేను చెప్తున్నా. ఎక్కువగా ప్రసవ వేదన పడి, ఎక్కువగా ఎవరి విషయంలో ఎక్కువగా ప్రసవ వేదన పడి కంటదో ఆ పిల్లవాడంటే తల్లికి ఆనందం, ఇష్టం అంటండి. ఎక్కువ ప్రసవ వేదన ఏ బిడ్డను కనేటప్పుడు ప్రసవ వేదన ఎక్కువగా ఏ బిడ్డ విషయంలో పడిద్దో ఆ బిడ్డ అంటే ఆమెకు ఎంతో ఆ ప్రేమ. ఫిలిప్పీలో ప్రసవ వేదనతో కన్నాడు. ఫిలిప్పీ సంఘం అంటే ఆయనకంత ప్రేమ, అంత ఆనందం. చూడండి, వారిని కూర్చున్న మాట 4వ అధ్యాయము 1వ వచనమండి. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటము మీరే, నా ప్రియులారా. నేను వివరించలేను అన్న శాంబాబు అన్న చెప్పగలరు ఈ సంగతులు. ఊరిక నా హృదయంలోది చెప్పుకుంటున్నాను. నన్ను అపేక్షించు నా ప్రియులారా, నా ఆనందం, నా కిరీటం మీరే. ఫిలిప్పీని గురించి ధ్యానం చేస్తూ ఆయన తలుసుకుంటే ఆనందం, నా ఆనందం మీరే, నా కిరీటం మీరే. ఎంతమంది సేవకులు మనం చెప్పగలం ఈ మాట? నా బాధ, నా కష్టాలు మీ కొరకు పడ్డానంటలేదు. నా ఆనందం మీరు, నా కిరీటం మీరు, నా అతిశయం మీరు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫిలిప్పీ సంఘం యొక్క లక్షణాలు త్వరగానే నేను ముగిస్తానండి. 1 అధ్యాయము 1 వచనాలు, 1 వచనమే చదువుతున్నానండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. ఫిలిప్పీ అనేది పట్టణం. ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఫిలిప్ అని ఆయన ద్వారా ఆ పట్టణానికి పేరు వచ్చింది.
ఫిలిప్పు అంటే ఎవరంటే అలెగ్జాండర్ యొక్క తండ్రి అన్నమాట. అలెగ్జాండర్ పేరు విన్నారు కదండి, ఆయన తండ్రి పేరు ఫిలిప్పు. ఆయన పేరు మీద ఆ పట్టణం కట్టబడింది. అందుకని ఫిలిప్పీలో అనే మాట చూస్తున్నామని. భౌతికంగా ఆ యొక్క ఫిలిప్పీ సంఘం భౌతికంగా లోకల్గా స్థానికంగా ఫిలిప్పీ పట్టణంలో ఉన్నది. కానీ ఆత్మీయంగా ఎక్కడున్నది? క్రీస్తు యేసునందు ఉన్నది. ఎక్కడుంది? ఆత్మీయంగా క్రీస్తు యేసును. భౌతికంగా లోకల్గా స్థానికంగా ఫిలిప్పీ పట్టణములో ఉంది. అసలుగా సిసలుగా ఆత్మీయంగా ఎక్కడుంది? యేసు క్రీస్తులో ఉంది. పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులు పౌలు తిమోతి శుభమని చెప్పే రాయునది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ మొదటి వచనమును చదువుతున్నప్పుడు దేవుని సంఘము ఒక క్రమమైన సంఘంగా మనం చూస్తున్నామని. న్యాయాధిపతులు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనములో ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అలాగ ప్రవర్తించడానికి లేదు స్థానిక సంఘములో. ఇక్కడ అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ పరిచారకులు ఉన్నారు. సంఘము ఒక క్రమమైన పరిపాలన కింద, ఒక క్రమమైన నియమాల కింద, ఒక క్రమమైన సూత్రాల కింద, అధికారం కింద ఉన్నట్లుగా మనం చూస్తున్నామని. ప్రతి స్థానిక సంఘం అదే. ఇది దేవుని సంఘం, ఇది సంత కాదు, ఇది దేవుని సంఘం. దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో తిమోతి పత్రికలో పౌలు భక్తుడు తెలియచేశాడు. పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, పరిశుద్ధులు ఎలా ఉండాలి, సువార్తిక సేవకులు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి, వివాహమైన వారు ఎలా ఉండాలి, వృద్ధ తండ్రులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, అన్నీ దేవుడు తన వాక్యములో మన కొరకు భద్రపరిచి, మన కొరకు సిద్ధపరిచి రాయించి ఇచ్చాడు. అది ఒక క్రమమైన పరిపాలనకు లోబడిన సంఘంగా, ఎవరిష్టం వచ్చినట్లుగా ఇష్టముగా ప్రవర్తించేది కానే కాదు ప్రతి స్థానిక సంఘం. అది అక్కడ క్రమం ఉన్నది, అక్కడ క్రమశిక్షణ ఉన్నది, అక్కడ పరిపాలన ఉన్నది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. నా ఇష్టం నీ ఇష్టం అంటానికి లేదు. అక్కడ పరిశుద్ధులు. స్థానిక సంఘములో ఉండేది ఎవరు చెప్పండి? పరిశుద్ధులు. పరిశుద్ధులంటే సమయం లేదు, అయిపోతుంది. వారు మొదట్లో పరిశుద్ధులేమి కాదు, వారు పాపులే. చదువుతాయా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సోస్తెనేసును దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా చేయబడిన వారు. చూడండి 6వ అధ్యాయము 9 నుండి చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు.
మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కొందరు 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 మోసపోకుడి. జారులు కొందరు, విగ్రహారాధికులు కొందరు, వ్యభిచారులు కొందరు, ఆడంగితనము గలవారు కొందరు, పురుష సంయోగులు కొందరు, దొంగలు కొందరు, లోబులు కొందరు, త్రాగుబోతులు కొందరు, దూషకులు కొందరు, దోసుకుని వారు కొందరు 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 అందరూ. ఏమైపోయారండి? కొందరు కొందరు అందరూ. అందరూ పాపులే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారు. వీరంతా పాపులే, కానీ వారు కడగబడ్డారు. యేసు రక్తం ప్రతి పాపమును ఏం చేసింది? మనల్ని పవిత్రపరిచింది. యేసు ప్రభువును నమ్ముకున్నారు కొందరు. ఈ పాపులే ప్రభు రక్తంలో కడిగాడు. కడుగుడు ద్వారా వారు ఏమయ్యారు? పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. పరిశుద్ధులు. ప్రతి స్థానిక సంఘములో ఉండేవారు ఎవరు చెప్పండి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మీరు చదువుకోండి. రక్షించబడిన వారు, రక్షించబడిన వారిని ప్రభు సంఘములో చేర్చుచుండెను. మారు మనసు పొందినవారు. ఇవన్నీ పర్యాయ పదాలండి. పరిశుద్ధులు. ప్రతి స్థానిక సంఘములో ఉండేవారు పరిశుద్ధులు. ఆ తరువాత చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధించుచు. ప్రతి స్థానిక సంఘం ఆరాధించే సంఘంగా ఉండాలి. ప్రతి స్థానిక సంఘం చెప్పండి, ఏ సంఘం అది? ఆరాధించే సంఘం. ఫిలిప్పీ సంఘ లక్షణాలు కొన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఫిలిప్పీ సంఘంలో అన్ని లక్షణాలు వివరంగా రాయబడలేదు. స్థానిక సంఘాలు పౌలు పత్రికలు చదువుతుంటే తెలుస్తుంది. అవన్నీ ఎందుకులే. రెండవదిగా అది ఆరాధించే సంఘం. మన ప్రియులు ఆనంద్ బాబు అన్నగారి హృదయంలో ప్రభు ఆరాధన గురించిన భారం ఎక్కువగా పెట్టారండి. గుడివాడలో విన్నాను వారి ప్రసంగం. ఆరాధన గురించి ఎంత భారంతో ఉన్నారు. నిన్న కూడా చెప్పారు ఆరాధన గురించి భారం. ఆరాధన ఇది యేసు ప్రభు ప్రబోధించింది. ఇది తండ్రి కోరుతున్నది. పరిశుద్ధులు ఆచరించేది ఆరాధన. అదొక అంశం కదండి, అదొక అంశం. ఊరికి ఆ మాట చెప్పి వెళ్ళిపోతున్నాం. ప్రతి స్థానిక సంఘం ఆరాధించే సంఘం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సంఘముగా ఎందుకు కూడి వస్తున్నాము? ప్రతి ప్రభు దినమున ఎందుకు కూడి వస్తున్నాము? తండ్రిని ఆరాధించడానికి కూడి వస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవటానికి కూడి వస్తున్నాం. ప్రభు బలలో పాలు పొందటానికి కూడి వస్తున్నాం. మన కానుకలు సమర్పించడానికి కూడి వస్తున్నాం. అది ఆరాధన. ప్రసంగాలు చేయటానికి కాదు, ఇంకేదేదో చేయటానికి కాదు. ఆదివారం, ప్రతి ఆదివారం మనం ఎందుకు కూడి వస్తున్నాం? రొట్టె విరుచుడు కూడి వస్తున్నాం. మన తండ్రి ఎదుట సాగిలపడి స్తుతించడానికి, ఆరాధించడానికి, మన రక్షకుని ఆయన శిలువ శ్రమ, మరణ, పునరుద్ధానం, వేదన, రాకడు జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభు బలలో పాలు పొందటానికి, మన కానుకలు సమర్పించడానికి, మన హృదయాలు కృమ్మరించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి కూడి వస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం అండి. రెండవదిగా మూడవదిగా
20 వచనం, మొదటి అధ్యాయము 20 వచనం అండి. మొదటి అధ్యాయము వచనం 20. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థనల వలన. అది పరిశుద్ధులతో కూడిన సంఘం. రెండవది అది ఆరాధించే సంఘం. మూడవది అది ప్రార్థించే సంఘం. అది ప్రార్థించే సంఘం. అసలు పిలిపిలో సంఘం కూడా ఎలా దేని ద్వారా ఏర్పడిందండి? వారు శరసాలు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ప్రార్థన. రెండవ అది అంటే సంఘం చేసే కార్యములలో ఒకటి ఆరాధన, రెండవది ప్రార్థన. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయాలు ఆది సంఘము ప్రారంభం, ఉద్భవం, మూలం ఏంటి చెప్పండి? ప్రార్థన. మొదటి అధ్యాయంలో ప్రార్థనకు కూడి వచ్చి ఉన్నాము. వారు ప్రార్థన చేస్తుంటే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంగా నాలుకలుగా వారి మీద వ్రాలాడండి. ప్రార్థన. ఆది సంఘం ప్రార్థిస్తే వారు కూడిన స్థలం ఏమైంది? కంపించింది. 12వ అధ్యాయంలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తే తలుపులు తెరవబడ్డాయి. పేతురు బయటకు వచ్చాడు. ఏది ఆనాటి ప్రార్థన? ఏది ఆనాటి ఆరాధన? ఔన్నత్యం, ఆరాధన ఆశీర్వాదం, ఆరాధన యొక్క మహిమ, ఆ ప్రార్థన శక్తి ఏది? ప్రతి స్థానిక సంఘం ప్రార్థించే సంఘం. చాలా సిగ్గుకు అవమానంగా చెప్పుకోవాలండి. విజ్ఞాపన దినం అంట సహజంగా శనివారం పెట్టుకుంటారు. ఇక్కడ ఎప్పుడూ నాకు తెలియదు. ఎప్పుడన్నా శనివారం ఎంతమంది వస్తారు? నేను నిన్ను అడగట్లేదన్నా, మన సంఘాలు ఎంతమంది వస్తారు? వస్తే ఎంతసేపు ప్రార్థన చేస్తారు? చాలా విచారం ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి వచ్చిన కొద్దిమందే వస్తారులే, వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని. తొందరగా చెప్పండి, ప్రార్థన తొందరగా అయ్యా మనమేగా తొందరగా ముగించుకుని వెళ్ళిపోవాలని. అది ప్రార్థన, అది విజ్ఞాపన. నువ్వు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? వస్తావు, ఏదో రావాలని వస్తున్నాం, కూడు కావాలని కూడుకుంటున్నాం, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. అది సణుగుతో చేసేవాళ్ళు. ఒక ఆయన ఎవరన్నా ఒక 5 నిమిషాలు ఎక్కువ ఎందుకు ఇంతసేపు చేసామంటున్నారు. వాడు చేయకపోయినా ఈ చేసి ఆయన ఏమంటున్నారు? ఇంతసేపు చేసామంటున్నారు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిద్దా? భూమి కంపించిద్దా? ఆత్మలు రక్షించబడతాయా? రివైవల్ వస్తుందా? ఆలోచన చేసుకోవాలి. లోపం ఉంది, మన ఆరాధనలో లోపం ఉంది. ఆరాధించిన వారంతా ఆశీర్వదించబడ్డారు, ఆరాధించిన వారంతా జయము పొందారు. చదువుకోండి లేఖనం. అబ్రహాము ఆరాధించి ఏం చేశాడు? ఏం పొందాడు? ఆశీర్వాదం పొంది వెళ్ళాడు, వాగ్దానం పొంది వెళ్ళాడు. ప్రార్థన చేసి ఆది సంఘం అద్భుత కార్యాలు జరిగినాయి. ఈనాడు ఏది ప్రార్థన? ఫిలిప్పీ సంఘం ప్రార్థనతో పుట్టిందండి, ప్రార్థనలో పుట్టిందండి, శ్రమల్లో పుట్టిందండి, రక్తధారలో పుట్టిందండి. అది ప్రార్థించే సంఘం. మొదటి అధ్యాయమే 18వ వచనం అండి. మొదటి అధ్యాయమే 18వ వచనం. అయితే మిషచేతనే కానీ ఏ విధము చేతను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అది ఏ సంఘం? సువార్త ప్రకటించే సంఘం. ప్రార్థన లేని సంఘం ఉద్యమం లేని సంఘం అన్నాడండి ఒక ఆయన.
సువార్త ప్రకటించని సంఘం మృతమైన సంఘం అన్నాడండి ఒక భక్తుడు. గొప్ప గొప్ప భక్తులు చెప్పిన మాటే నేను చెప్తున్నా చదివి. సువార్త ప్రకటించిన సంఘం ఏంటి? ఇట్ ఈజ్ ఏ డెడ్ అసెంబ్లీ, చచ్చిన సంఘం అంటాడు. ప్రార్థించలేని సంఘం, ప్రార్థన లేని సంఘం, ఉద్యమం లేని సంఘం అండి. సువార్త ప్రకటిస్తున్నారు. అసలు ఆ పిలుపులో సంఘం ఎలా ఏర్పడింది? ఎక్కడైనా సంఘం ఎలా ఏర్పడింది? సంఘం అభివృద్ధి కావాలంటే, సంఘం విస్తరించాలంటే, కొత్త ఆత్మలు చేర్చబడాలంటే, కొత్త ప్రదేశాలు సంఘాలు ఏర్పడాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్తలో శక్తి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం నా పైన మోపబడి ఉన్నది. ప్రతి సంఘం పైన ఉన్నది, ప్రతి విశ్వాసి పైన, ప్రతి సేవకుని పైన ఉన్నది. అది సువార్త ప్రకటించే సంఘంగా మనం చూస్తున్నాం. చూడండి, 4వ అధ్యాయం 15 వచనం చదువుతున్నాను. ఫిలిప్పీయులారా, సువార్త నేను మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారు నాకు పాలివారు కాలేదు. అంటే ఫిలిప్పీ సంఘము పౌలుకు, అపోస్తులకు, సేవకులకు వారి అవసరాల్లో, వారి కష్టాల్లో ఏం చేస్తూ వచ్చిందండి? సహాయం చేస్తూ వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు చేయి సాస్యమన్నాడు, మాకు సహాయం చేయమన్నాడు. ఏ విషయం? ఏ సహాయం అది? సువార్త సహాయం. ఇప్పుడు ఫిలిప్పీలు చేస్తున్న సహాయం ఏంటి? ఎవరైతే సువార్త ప్రకటించారో వారి అవసరాలకి ఏం చేస్తున్నాడు? మీరేం చేస్తున్నారు చెప్పండి? సహాయం చేస్తున్నారు. ఆర్థిక సహాయం, వాక్య సహాయం, సువార్త సహాయం చేస్తే వారికి వీరు ఫిలిప్పీ సంఘం మీరు తప్ప మరి ఎవరు మాతో పాలిపాగులు కాలేదు. ఈ ఫిలిప్పీ సంఘం సహాయం చేసే సంఘంగా మనం చూస్తున్నామండి. కష్టాలు ఉన్న, మరి ఇబ్బందులు, అవసరతలు ఉన్న వారి కొరకు, విశేషంగా సేవకులకు సహాయము చేసే సంఘం ఏది? ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘమే కాదు, ప్రతి స్థానిక సంఘం అలాగూ ఉండాలి. ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా ఇక సమయం లేదు, నేను ముగిస్తున్నా. 2వ అధ్యాయము 16 వచనమండి. 2వ అధ్యాయం 16 వచనం. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడాలి. ప్రతి స్థానిక సంఘం ప్రకాశించే సంఘం. మరుగైన సంఘం కాదు, మరుగుగా ఉండేది కాదండి. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదన్నాడు యేసు ప్రభువు. ప్రతి స్థానిక సంఘం ప్రకాశించాలి, ప్రజ్వలించాలి. ఏం పట్టుకుని? జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. ప్రకాశించాలి. యేసు ప్రభువు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక్కడ స్థానిక సంఘం ఉందంటే అది ప్రకాశించే సంఘంగా, క్రీస్తు ప్రభుత్వ వెలుగును ప్రతిఫలింపజేసే సంఘంగా, రిఫ్లెక్టింగ్ సంఘంగా ఉండాలి. మీరు ప్రకాశిస్తే సంఘం, మినుకు ఆరిపోతే సంఘం కాదు. మినుకు ఉంటాయి కదండి కొన్ని, మినుకు ఉండేది కాదు. అది ప్రకాశించే సంఘం. దేవుని వాక్యం చేతబట్టుకొని, దానికి పేరు పెట్టాడు జీవవాక్యమును చేతబట్టుకొని.
ప్రకాశించే సంఘం, అది సహాయం చేసే సంఘం, అది ప్రకాశించే సంఘం. ఆఖరిగా ఒక వచనం చదువుకున్నామండి. 3వ అధ్యాయము వచనం 20. 3వ అధ్యాయం వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నది. కనిపెట్టుకొని ఉన్నారు. ఏ సంఘము అయ్యా? కనిపెట్టుకునే సంఘం. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే సంఘం. తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతుంటే ఏ మాటలు ఉంటాయి? దేవుని కుమారుడు మృతుల నుండి లేచిన యేసు పరలోకం నుండి వస్తాడని మీరు ఎలాగూ ఎదురు చూచుచున్నారు. ప్రతి స్థానిక సంఘం క్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూసే సంఘంగా ఉండాలి. ఎప్పుడు? నేడో రేపు వస్తాడు. ఎప్పుడు వస్తాడు మన ప్రభు? నేడో రేపు. ఆ సందర్భమైన పాట పాడారు, నిన్న 2-3 సార్లు పాడారు. ఆయన రాకడ భావన కదా, నాకు చాలా ఆనందం, చాలా అండి. ఆయన రాకడ, ఈ ప్రభు యొక్క రాకడ ఈజ్ కమింగ్, మస్ట్ ఇన్స్పైర్ అస్, మస్ట్ ప్రిపేర్ అస్. మనల్ని మస్ట్ రివైవ్ అస్. ఎప్పుడు వస్తాడు? నేడో రేపు. తెల్లవారుజామున వస్తాడా? అర్ధరాత్రి వేళ వస్తాడా? కోడి కూసేటప్పుడు వస్తాడా? ఆ దినమైన గడి అయినా మీకు తెలియదు. కాబట్టి మీరు ఎలా ఉండమన్నారు? మెలకువగా ఉండండి. ప్రభు వస్తాడు. ఐర్లాండ్ దేశంలో ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. నేను చదివిందే చెప్తున్నా. అవర్ డైలీ బ్రెడ్లో చదివిందే నేను చెప్తున్నా. ఇప్పుడే కాదు, అది ఎప్పుడు 1980 ఆ ప్రాంతంలో డైలీ బ్రెడ్ ఇంత పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు నెలకు వచ్చాయండి. ఐర్లాండ్ దేశంలో ఒక వృద్ధురాలు రోజు సాయంత్రం మీద వెళ్ళి పత్రికలు పంచుతూ, బాబులు, అమ్మలు, పత్రిక తీసుకుని చదువుకోండి, యేసు ప్రభువుని నమ్ముకోండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు వస్తాడు, నమ్ముకున్న వారిని తీసుకువెళ్తారు, నమ్ముకోబడిన వారు విడిచిపెట్టబడతారు, మహాశ్రమలు వస్తాయి, ప్రభువుని నమ్ముకోండి అని ప్రతిరోజు సాయంకాలం వేళ పోయి బాబులు, అమ్మలు అంటూ చెప్పి పత్రికలు ఇచ్చేదంటండి. ఆ ఊరిలో ఉన్న తుంటరులు మరి అవని మనం ఆట పట్టిస్తాము అని అనుకుని ఒకరోజు తెల్లవారుజామున వచ్చి ఆమె తలుపు తట్టారంట. ఇట్టిట్ట తలుపు తెరిచింది, తెల్లవారుతుంది అన్నమాట. ఆమె తలుపు తెరిచిందో లేదు, వీళ్ళు అయ్యో అవ్వ అంటే వెనకబడ్డారంట. పడాలని మెల్లిగా అయ్యో అవ్వ అంటూ వెనకబడ్డారంట. ఏం బాబులు ఏం జరిగింది అంటే వారు లేచి, మాకేం జరగలేదవ్వా, రోజు నువ్వు పత్రిక ఇచ్చి చెప్పేవో దానివిగా మాకు యేసుప్రభు వస్తాడు, నమ్ముకున్న వారిని తీసుకువెళ్తాడు, నమ్మని వారిని ఇక్కడ విడిచిపెడతారు, విడిచిపెడితే శ్రమలు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నావు కదా. అవునయ్యా, వస్తాడయ్యా, నమ్మిన వారిని తీసుకెళ్తాడయ్యా, నమ్మకపోతే శ్రమలయ్యా, ఇక్కడ విడిచిపెడతాడయ్యా. ఇక మళ్ళీ చెప్తుందంట, అదేనవ్వా, రాత్రి యేసుప్రభు వచ్చాడవ్వా. ఏమన్నారు? రాత్రి యేసుప్రభు వచ్చాడవ్వా. నీ ప్రార్థనకు, నీతో నువ్వు వెళ్ళే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు చూసా. కొంతమంది ఒరే వాళ్ళు ఉన్నారో లేదో అవ్వ చెప్తుంది కదా, వారు ఉన్నారో లేదో పోయి చూసొద్దామని వెళితే వారు లేరు అయ్యా, వారు లేరు. వీళ్ళు ఒట్టిదే, వీళ్ళు పోయింది లేదు, ఏమి లేదు. ఇంక చెప్తున్నారు, ఆయన లేడవ్వా, ఆమె లేదవ్వా, ఒరే ఎన్ని ఎందుకులే, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అంటున్నారు ఎందుకులే. రోజు అవ్వ పత్రిక ఇస్తుంది కదా, ఆమె దగ్గరికి పోయి ఆ ఉందో లేదో చూద్దామని వచ్చామవ్వా. అయ్యా అవ్వ నువ్వు ఉన్నావయ్యే అన్నారంట. అంటే ఎగతాళి చేస్తామన్నమాట. వస్తాడు, తీసుకెళ్తాడు, నువ్వు ఉన్నావే అంటే ఆమె ఏం బెనకల. అట్లాగయ్యా
రాత్రి యేసు ప్రభు వచ్చాడా? వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళాడా? నన్ను తీసుకెళ్ళలేదా? నన్ను తీసుకెళ్ళలేదు అయ్యో అంటూ వెనకబడ్డారా? ఇదిగో రాత్రి యేసు ప్రభు వచ్చాడు అంటున్నారే. ఆమె అన్న మాట ఏంటో తెలుసా? నేను వెళ్ళకుండా నా ప్రభు ఎలా వస్తాడు? అన్న మాట అండి. అర్థమైందా దాని భావం? నేను వెళ్ళకుండా నా ప్రభు ఎలా వస్తాడంటే, నా ప్రభు వచ్చాడంటే తప్పక తీసుకువెళ్తాడు. నేను వెళ్ళకుండా నా ప్రభు ఎలా వస్తాడు? ఉన్నదా నిరీక్షణ, ఉన్నదా విశ్వాసం, ఉన్నదా నిశ్చయత, ఉన్నదా ధైర్యం? నేను వెళ్ళకుండా నా ప్రభు ఎలా వస్తాడు? ఆయన రాకడ కొరకు ఎదురు చూసే సంఘం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. పిలిపే సంఘము శ్రమలతో, శరసాలతో, సంఖ్యలతో, రక్తముతో, గాయాలతో ఏర్పడింది నాయన. ప్రతి స్థానిక సంఘం శ్రమలు లేకుండా లేదు. నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాము. పౌలు అన్న మాటలు, మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. సేవకులకు మాకు సవాలు నాయన. నల్గొండలో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘంలో బట్టి స్తుతిస్తున్నాము. ఇక్కడ కూడా త్యాగం అవసరం. త్యాగం చేసిన వారు ఉన్నారు, కష్టపడిన వారు ఉన్నారు, కన్నీరు కార్చిన వారు ఉన్నారు, నష్టపోయిన వారు ఉన్నారు, సమర్పించుకున్న వారు ఉన్నారు. నీకు తెలుసు నాయన, తగిన ప్రతిఫలం ఇస్తావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ఫిలిప్పీ సంఘం నీ రాకడ కొరకు ఎదురు చూసిన సంఘంగా మా సంఘాలు నీ కొరకు ఎదురు చూసే సంఘాలుగా చేయండి. నువ్వు వస్తున్నావు కాబట్టి సువార్త ప్రకటించాలి. చుట్టుపక్కల సువార్త మారుమ్రోకించాలి. నా స్థానిక సంఘ ఆరాధన నీకు ఇంపుగా సువాసనగా ఉండునుగాక. మా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. మాతో మాట్లాడుతున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాం. నల్గొండ సంఘం ఇంకా బలపరచండి, ఇంకా స్థిరపరచండి. ఈ జిల్లాలో ఒక జ్యోతి వలె ప్రకాశించే సంఘంగా నీ సువార్తను ప్రకటించి సంఘ సరిహద్దులు విశాలపరచుటకు కృపను చూపమని స్థానిక సంఘమును, ప్రియులను, మమ్మను మేమే నీ కృపకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.